హమాస్ కి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మీరు వార్తల్లో చూసే ఉంటారు. ఈ ప్రాంతంలో యుద్ధం నిన్న మొన్న మొదలైంది కాదు. దీని వెనక 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కథేంటి? ఎందుకు యూదులకు అరబ్ ముస్లింలు అంటే పడదు? ఒకే సంతతికి చెందిన వారు 3 వర్గాలుగా ఎలా చీలిపోయి 3 మతాలను ఎందుకు పాటిస్తున్నారు అనే విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. 1914 వరకు పాలస్తీనాని ఒట్టోమన్ సామ్రాజ్యం పాలించేది. పాలస్తీనాలో అరబ్బులు అంటే ముస్లిములు మెజారిటీగా, యూదులు మైనారిటీగా ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా బ్రిటన్ నియంత్రణలోకి వెళ్ళింది. ఆ తర్వాత పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్ కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. పాలస్తీనా అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పటానికి చాలా పెద్ద కథే ఉంది. అది ఈ వీడియో చివర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక 1920 నుంచి 1940 మధ్య కాలంలో పాలస్తీనా ప్రాంతానికి యూదులు వచ్చి చేరే సంఖ్య ఎక్కువైంది. వాళ్ళు యూరోప్ లో, ముఖ్యంగా హిట్లర్ సమయంలో జర్మనీలో తమపై జరుగుతున్న దాడుల్ని తప్పించుకోవడానికి అనేక మంది యూదులు అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనాకు చేరుకున్నారు. కానీ అక్కడ కూడా శాంతి లేదు. యూదులు అరబ్బుల మధ్య హింస పెరుగుతూ వచ్చింది. బ్రిటిష్ పాలకుల పట్ల వ్యతిరేకత కూడా పెరిగింది. 1947లో బ్రిటిషర్లు పాలస్తీనాని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు పాలస్తీనాని 2గా విభజించి యూదులకి అరబ్బులకి పంచివ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి బ్రిటిషర్లకు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఆఫర్కి యూదులు ఒప్పుకున్నారు. కానీ అరబ్ ముస్లింలు మాత్రం అంగీకరించలేదు. ఈ వివాదాన్ని పరిష్కరించలేక బ్రిటిషర్లు కూడా చేతులెత్తేశారు. 1948లో అంటే బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీనీయులు వ్యతిరేకించడంతో యూదులకి అరబ్ ముస్లింలకి మధ్య యుద్ధం మొదలైంది. పక్కనే ఉన్న ముస్లిం దేశాలు కూడా పాలస్తీనా అరబ్బులకి సపోర్టుగా నిలిచి ఇజ్రాయెల్లో ఉండే యూదులపై దాడులు చేశారు. కానీ ఇజ్రాయెల్ విజయం సాధించడంతో ఇజ్రాయెల్ ప్రాంతంలో నివసించే లక్షల మంది పాలస్తీనీయులు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సొచ్చింది. ఆ యుద్ధం ముగిసేసరికి చాలా భాగం ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. అంటే ఈ చిన్న ప్రాంతాన్ని 2 అరబ్ దేశాలు, అప్పుడే పుట్టిన ఇజ్రాయెల్ దేశం పంచుకున్నాయి. ఇక ఆ తర్వాత కూడా ఘర్షణలైతే కొనసాగాయి. 1967లో జరిగిన యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. అలా పాలస్తీనా అరబ్బులు పూర్తిగా ఆ ప్రాంతం నుంచి బయటకు రావాల్సొచ్చింది. కొందరు పాలస్తీనా శరణార్థులు గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మరికొందరు జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, లెబనాన్ లాంటి చుట్టుపక్కల దేశాల్లో నివసిస్తున్నారు. ఇక 2007లో గాజా ప్రాంతం మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆధీనంలోకి వెళ్ళింది. ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి పాలస్తీనా అరబ్బులు పాలస్తీనాకు చేరుకోవటానికి ఇజ్రాయెల్ అనుమతించలేదు. ఎందుకంటే వాళ్లు వారి దేశానికి చేరుకుంటే అక్కడ వారి సంఖ్య పెరిగిపోయి యూదు రాజ్యంగా ఉండే తమ దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది. ఇక ఇజ్రాయెల్ జెరూసలేంను రాజధానిగా భావిస్తోంది. తమ దేశ రాజధానిగా తూర్పు జెరూసలేం ఉండాలని పాలస్తీనా కూడా భావిస్తోంది. ఇక 50 ఏళ్లలో వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ అనేక కాలనీలు ఏర్పాటు చేసింది. కానీ ఐక్యరాజ్యసమితి ఈ కాలనీలను అక్రమంగా భావిస్తోంది. ఇజ్రాయెల్ తమను వేధిస్తోందని, తమను బానిసలుగా చూస్తోందని వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనీ అరబ్బులు అంటున్నారు. ఇజ్రాయెల్ మాత్రం తమను తాము పాలస్తీనీయుల నుంచి రక్షించుకుంటున్నామని చెప్తోంది. నెల క్రితం వెస్ట్ బ్యాంకులో యూదులు చేసిన దాడుల్లో 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా కోసం ఇజ్రాయెల్, హమాస్ చాలాసార్లు పోరాడాయి. 2021లో కూడా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరిగింది. ఇక వీరి మధ్య ఉన్న అతి ముఖ్యమైన మరో సమస్యే జెరూసలేం నగరం. ఇది యూదులకు పవిత్ర నగరం. ముస్లిములకు కూడా ఇది పవిత్రమైన స్థలం. అంతేకాక క్రైస్తవులు కూడా దీనిని పవిత్ర భూమిగా భావిస్తారు. వీరి మధ్య గొడవలు రావటానికి ఇదే ముఖ్య కారణం. ఒకే సంతతికి చెందిన వీళ్లు 3 మతాలుగా విడిపోవటం వల్లే ఈ గొడవలు తలెత్తాయి. ఇక ఈ కథ తెలియాలంటే మనం చరిత్రలో కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్ళాలి. ఈ మతాలు వేరవటానికి బీజం 2000 BCలో పడింది. 2000 BCలో యూదుల పవిత్ర గ్రంథమైన తనాక్, క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్, ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్లు ఇస్మాయిల్ గా పిలువబడే అబ్రహంతో ముడిపడి ఉన్నాయి. అబ్రహం మరియు అతని 2 కుమారులతో మొదలైన ఈ చరిత్ర క్రీస్తు పుట్టుకతో 3 మతాలుగా మారి తరతరాలుగా వస్తున్న మతహింస కాస్త నేడు ప్రాంతీయ హింసగా మారింది. నేటికి మన కళ్ల ముందు కదలాడుతోంది. ప్రపంచంలో జూడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం అనే ఈ 3 ముఖ్యమైన మతాలు మొదలవటానికి కారణం అబ్రహం.
ఈ వ్యక్తి వల్లనే ఈ 3 మతాలు పురుడు పోసుకున్నాయి. అబ్రహామిక్ రిలీజియన్స్ గా పిలువబడుతున్నాయి. ఈ అబ్రహం గురించి జూడాయిజం యొక్క పవిత్ర గ్రంథంగా పిలిచే తనాక్ తో మొదలై బైబుల్, ఖురాన్లలో కూడా ప్రస్తావించబడింది. కన్ఫ్యూషన్ లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 3 మతాల పునాదులు, సారాంశం ఒక్కటే అయినా ప్రాంతీయ విభేదాలు, పాత్రలు కొన్ని మారిపోవటం వల్ల చరిత్ర ముక్కలై 3 మతాలుగా విడిపోయింది. అయితే తనాక్, బైబిల్ మత గ్రంథాల ప్రకారం అబ్రహాం బాబిలోన్ ప్రాంతం నుంచి నేడు ఇజ్రాయెల్ దేశంగా పిలువబడే ఆనాటి కనాను ప్రాంతానికి తన భార్య అయిన సారాను తీసుకుని వెళ్లిపోవడంతో ఈ రిలీజియన్స్ చరిత్ర మొదలవుతుంది. ఈ 3 మత గ్రంథాల ప్రకారం అబ్రహాంకి సారా, హగర్ అనే 2 భార్యలు ఉండేవారు. వీరిద్దరి వల్ల ఆయనకు 2 కొడుకులు పుడతారు. హగర్ ద్వారా పుట్టిన పెద్ద కొడుకు ఇస్మాయిల్ అయితే, సారాహ్ ద్వారా పుట్టినటువంటి రెండో కొడుకు ఐజాక్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తనాక్, బైబిల్ ప్రకారం అబ్రహాముని పరీక్షించాలన్న దేవుడు ఒకరోజు అతన్ని పిలిచి ఐజాక్ అనే తన రెండవ కొడుకుని బలివ్వాలని చెప్తాడు. అబ్రహాం వెంటనే దేవుని ఆజ్ఞని పాటిస్తూ తన కుమారుడైన ఐజాక్ ని తీసుకుని బలివ్వటానికి సిద్ధపడి అతనిపై కత్తి ఎత్తగానే అప్పుడు వెంటనే దేవుడు సంపొద్దు అని ఆపుతాడు. తనపై ఇంత నమ్మకం చూపించి కొడుకును కూడా బలివ్వటానికి వెనకాడని అబ్రహాంని మెచ్చుకుని ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ గా, అంటే విశ్వాసానికి మూల పురుషుడిగా అతన్ని దేవుడు నియమించాడని గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదేంటంటే, జూడాయిజం, క్రిస్టియానిటీ మతాల వాళ్ళు ఈ సంఘటన అనేది ఎగ్జాక్ట్ గా జరిగిందని ఒప్పుకుంటారు. కానీ ఖురాన్ మాత్రం దీన్ని ఒప్పుకోదు. ఎందుకంటే అబ్రహాం బలివ్వబోయింది చిన్న కొడుకైన ఐజాక్ ని కాదని, పెద్ద కొడుకు ఇస్మాయిల్ నని ఇస్లాం చెప్తోంది. ఈ ఒక్క వాదనతో చరిత్రలో చీలిక ఏర్పడి ఐజాక్ తో మొదలైన జనరేషన్ అనేది జూడాయిజం, క్రిస్టియానిటీని అనుసరిస్తే ఇస్మాయిల్ తో మొదలైన జనరేషన్ అనేది ఇస్లాంని అనుసరిస్తుంది. అయితే జూడాయిజం కి క్రిస్టియానిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, నిజానికి ముందు జూడాయిజం మాత్రమే ఉండేది. దీన్నే అబ్రహాం స్థాపించారు. తర్వాత ప్రజలను కాపాడటానికి మోసెస్ అనే ప్రవక్తని పంపించాడు అని నమ్ముతారు. ఇన్ఫాక్ట్ జూడాయిజంలో మోసెస్ ని గ్రేటెస్ట్ ప్రాఫెట్ అని నమ్ముతారు. అంతేకాక వీళ్ళు మనుషుల్ని దేవుళ్లుగా చూడటం తప్పని, మనుషుల్ని కేవలం ప్రవక్తలుగా చూడాలని చెప్తారు. అలాగే వాళ్ళని భవిష్యత్తులో పాలించటానికి దేవుడు కుమారుడు కిందకు వస్తాడు అని యూదులు విశ్వసిస్తారు. అయితే అదే జూడాయిజంలో పుట్టిన మేరీ అనే ఆమెకు జీసస్ పుడతాడు. ఆ తర్వాత జీసస్ బోధనలు చేసి ఎంతో మందిని ఇన్స్పైర్ చేయడంతో జూడాయిజంలో ఉన్న చాలా మంది జీసస్ ని దేవుని కుమారుడు అని అనుకుంటారు. కానీ ఎక్కువ మంది యూదులు జీసస్ క్రీస్తు బోధనలను ఆయన చనిపోయి తిరిగి లేవటం వంటి వాటిని జీర్ణించుకోలేకపోయారు. దాంతో జీసస్ ని వాళ్ళు ఎదురు చూస్తున్న దేవుని కుమారుడిగా ఒప్పుకోలేదు. సో ఈ ఒక్క పాయింట్ తో జూడాయిజం, క్రిస్టియానిటీకి మధ్య విభేదాలు తలెత్తి చీలిక ఏర్పడింది. దాంతో జీసస్ ని దేవుని కుమారుడిగా ఒప్పుకున్న కొంతమంది యూదులు క్రిస్టియన్స్ గా పిలువబడితే, జీసస్ ని ఒప్పుకోని యూదులు మాత్రం జూడాయిజంలో ఉండిపోయారు. ఇక ఇస్లాం విషయానికొస్తే, అబ్రహం బలివ్వబోయింది ఇస్మాయిల్ ని అన్న కారణంతో అదొక కొత్త మతంగా ఆవిర్భవించింది. ఇస్లాంలో మహమ్మద్ ని చివరి ప్రవక్తగా భావిస్తారు. అలాగే జీసస్ ని ఇస్లాంలో ఒక ప్రవర్తగా భావిస్తుంది, కానీ దేవుడు కుమారుడిగా మాత్రం ఆ మతం ఒప్పుకోదు. సో ఇక్కడే జీసస్ ని ఒక మెసెంజర్ లా భావించే ఇస్లాం కి, జూడాయిజం కి మధ్య దగ్గరి పోలిక ఏర్పడింది. దాదాపు 400 BC కాలంలో రచించటం మొదలైన యూదుల పవిత్ర గ్రంథం తనాక్ కొన్ని మార్పులు చేర్పులతో 610 ADలో అరేబియాలోని మక్కా ప్రాంతంలో మహమ్మద్ ప్రవక్తకు గ్యాబ్లియార్ అనే ఏంజల్ ద్వారా ఖురాన్ని అల్లాహ్ స్వయంగా పంపించాడని చెప్తారు. ఈ 3 గ్రంథాల టైం పీరియడ్స్ విషయానికొస్తే, యూదుల పవిత్ర గ్రంథమైన తనాక్ కంటే ముందు ఇంకొక ప్రాచీన గ్రంథం ఒకటుంది. దాని పేరే తౌరాత్. ఈ తౌరాత్ అనేది 450 BCలో ప్రారంభించబడితే, బైబిల్లోని న్యూ టెస్టిమెంట్ 50 ADలో రాయటం ప్రారంభించబడింది. ఖురాన్ వీటన్నింటికంటే లేటుగా 7th century ADలో ఆవిర్భవించినట్లుగా చరిత్ర చెప్తోంది. ఇక ఈ 3 మతాలకి పవిత్రమైన ప్రాంతంగా జెరూసలేం ఉంది. ఎందుకంటే జీసస్ క్రీస్తు పుట్టిన ప్లేస్ కాబట్టి క్రిస్టియన్స్ జెరూసలేంని పవిత్రమైన స్థలంగా చూస్తారు. ఇక యూదులకి జెరూసలేంలో అతి పవిత్రమైన ప్రాంతం టెంపుల్ మౌంట్. ఎందుకంటే వాళ్ళ కింగ్ సోలమన్ 900 BC కాలంలో కట్టించిన దేవాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక ముస్లింలకు మక్కా, మదీనాల తర్వాత వాళ్ల 3వ అతి పవిత్రమైన ప్రదేశంగా ఉన్న అల్ అక్సాని ఈ ప్రాంతంలోనే ఉంది. వారి చిట్ట చివరి ప్రవక్తైన మహమ్మద్ ఇక్కడి నుంచే ఆకాశానికి ప్రయాణించాడని వాళ్ళ నమ్మకం. కాబట్టే జెరూసలేం కోసం అటు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా అండ్ అరబ్ కంట్రీస్ కొట్టుకొని చస్తున్నాయి. మొత్తానికి మతం పేరు వేరైనా బోధించే సిద్ధాంతాలు ఒక్కటే.
అన్ని గ్రంథాల సారం ఒక్కటే. అదే వనెస్ ఆఫ్ గాడ్, మెస్సయా పీస్నెస్. ఒకప్పుడు మతపరమైనవిగా ఉన్న ఈ గొడవలే ఇప్పుడు ప్రాంతీయ గొడవలుగా మారి తాము నమ్మే గ్రంథాల సారాన్ని మరిచి ఎవ్వరికీ ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఇక కొన్ని దేశాలైతే వీళ్లు కొట్టుకుని చావటం కోసం సపోర్ట్ చేస్తూ లాభపడుతున్నాయి. అయితే 90 లక్షల పాపులేషన్ ఉన్న ఇజ్రాయెల్ దానికి 12 రెట్లు ఎక్కువ ఆర్మీ ఫోర్స్ ఉన్న అరబ్ దేశాలను వణికిస్తోందంటే ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ దేశమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాక ప్రపంచంలోని తెలివైన వారిలో టాప్ 10 ఇజ్రాయెల్ కి చెందిన యోధులే కావటం విశేషం. మరి ఇక్కడ శాంతియుత వాతావరణం ఎప్పుడు నెలకొంటుందో, అక్కడి ప్రజలు ఎప్పుడు హాయిగా జీవిస్తారో చూడాలి. అక్కడ